కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 63వ డివిజన్ జ్యోతినగర్ బీజేపీ కోఆర్డినేటర్ ఏ గోపాలరావు 63వ డివిజన్ బీజేపీ అభ్యర్థి వేదం శిల్పతో కలిసి ఇంటింటికి తిరుగుతూ కరపత్రం ద్వారా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ పట్టణానికి చేసిన అభివృద్ధి వేదం శిల్పని భారీ మెజార్టీతో గెలిపిస్తుందని పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ కానీ, హాస్పిటల్ కానీ, రోడ్డు డ్రైనేజ్ వ్యవస్థ కానీ బండి ముఖ్యమంత్రి అయినా ఎంపీ అయిన తర్వాతనే మన కరీంనగర్ అభివృద్ధి అయింది. బండి సంజయ్ అన్న బలపరిచే బండి సంజయ్ ఎవరైతే నియమించిందంటే మన శిల్పమని నియమించారు. అభివృద్ధి బలపరిచి బండి సంజయ్ వచ్చిందో అభివృద్ధి అయింది. కరీంనగర్ కేంద్రం నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తుంది. కూగులు కూడా చాలా శిల్పమని తెలియదు. బండి సంజయ్ గారు కేంద్రం నిధులు తెచ్చి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఈ రోడ్లు, ఈ డ్రైనేజీలు ఎత్తుండే ఒక 15 ఏళ్ల క్రితం మన బండి సంజయ్ గారు చేసిన అభివృద్ధి ఇలా కనపడుతుంది. నగరాన్ని కరీంనగర్ సుందరవనంగా తీర్చిదిద్దుతుంది. ఇంకా బండి సంజయ్ ఆశీర్వాదంతో శిల్పమ్మ మేము ముందుకు వచ్చింది. ఖచ్చితంగా శిల్పమ్మ ఓటేసి గెలిపించాలి. ఇంకోటి వేరే వాళ్ళు ఓటేసి రమ్మనుకో ట్యాక్సీలు పెరుగుతాయి. ట్యాక్సీలు ఈ మనం ఉన్న ఇల్లు ట్యాక్సీ కట్టలే కాదు. అదే బండి అమ్మని గెలిపించడానికి మేయర్ పెద్దలు కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ గారు ఈ కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికలలో 63వ డివిజన్ జ్యోతినగర్ అభ్యర్థిగా మన వేదం శిల్పమ్మ గారిని నియమించారు. నేను గత వారం రోజుల నుంచి, నా పేరు ఏ గోపాలరావు, నేను ఈ 63వ డివిజన్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. గత వారం నుంచి శిల్పావేదం ఇంట తిరుగుతుంటే ప్రజల అపూర్వ స్పందన చూసి నేను చాలా గర్వపడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏమంటారు, బండి సంజయ్ గారు చేసిన అభివృద్ధి, ఈ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, రైల్వే స్టేషన్ శుద్ధీకరణ కానీ ఖచ్చితంగా మా బండి సంజయ్ చేసిన అభివృద్ధి శిల్పమని గెలిపిస్తాం ఖచ్చితంగా అంటున్నారు. ఈ వారం రోజులు తిరిగి ఆ స్పందన చూస్తుంటే ఖచ్చితంగా వేదం శిల్పమ్మ గారు అఖండ మీద గెలుస్తాం భావిస్తున్నాను. ఖచ్చితంగా బండి సంజయ్ అభివృద్ధి ఖచ్చితంగా శిల్పమ్మ గెలిపిస్తుంది. అలాగే రాబో కాలంలో శిల్పమ్మ గారు 63 బాగా సేవ చేసి డివిజన్ అభివృద్ధి భావిస్తున్నారు.